హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆనంద్ టెక్ అండ్ లాగ్స్. ఈరోజు విండో ఏసీ ఇన్వర్టర్ సిరీస్ పీసీబీ రీప్లేస్మెంట్ అనేది చేసాము. ఈ వీడియో చేయడం గల కారణం ఏంటంటే విండో ఏసీలో ఇన్వర్టర్ సిరీస్ ఉందని మనకు తెలుసు, కానీ నేనైతే ఎప్పుడు విండో ఏసీలో ఇన్వర్టర్ సిరీస్ని ఎప్పుడు ఓపెన్ చేయలేదు. అందుకనే నాలాగా ఇంకెవరైనా ఉన్నారేమో అన్న చూస్తారు అని మెయిన్ డెమో కోసమని నేను ఇది ఓపెన్ చేశాను. చూశారు కదా, ఇది కంప్రెసర్ యూవీడబ్ల్యూ నుంచి వాటికి వెళ్ళే ఫ్యాన్ మోడల్కి వెళ్ళే పీసీబీ. ఇంకో మెయిన్ పీసీబీ ఉంది కదా, ఇది ఓపెన్ చేస్తాను చూడండి. ఈ మెయిన్ పీసీబీలో ఈ సైడ్ని సర్క్యూట్లో చిన్న ఫైర్ అనేది జరిగిందనమాట. చూశారు కదా, ఆ పార్ట్ అనేది కాలిపోయింది. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చూశారు కదా, ఆ ప్లేస్ అనేది కాలిపోవడం వల్ల ఇది మెయిన్ వర్క్ అవ్వట్లేదు అని చెప్పేసి మన టెక్నీషియన్ వెళ్ళి చూసిన తర్వాత బోర్డు ఆర్డర్ పెట్టారు. అదైతే రిపేర్ అయితే చేయించవచ్చు, కానీ కస్టమర్కి వారంటీలో ఉండడం వల్ల మనం బోర్డు అనేది రీప్లేస్మెంట్ చేస్తున్నాము. చూశారు కదా, ఈ విధంగా కాలిపోయిందనమాట. విండో ఏసీలో నేను ఫస్ట్ టైం ఇన్వర్టర్ సిరీస్ని చూశాను, కానీ ఎప్పుడు ఓపెన్ చేసి నేను చెక్ చేయలేదు, చూడలేదన్నమాట ఎలా ఉంటుందని. బోర్డు అయితే మెయిన్ పీసీబీ అయితే యాస్టేజ్ పాత మా నాన్ ఇన్వర్టర్లో బోర్డు ఎలా ఉంటుందో అదే ఉంది, కాకపోతే డీసీలో కన్వర్టెడ్ కాబట్టి ఫ్యాన్ స్పీడ్స్ కానీ రిలే కానీ సెన్సర్స్ కానీ యాస్టేజ్ అదే విధంగా ఉందన్నమాట. ఇదిగోండి కొత్త బోర్డు, డిస్ప్లే ఫ్యాన్ కెపాసిటర్ ఇంక్లూడింగ్ వచ్చింది. డిస్ప్లే జాక్, ఫ్యాన్ స్పీడ్స్ ఉంటాయి కదా 1 2 3 అదనమాట. స్వింగ్కి యాక్చువల్గా ఈ బోర్డు అయితే విండో ఏసీ బోర్డు లాగానే ఉంది. రీప్లేస్మెంట్ అయితే ఫిక్స్ చేసుకుందాము. దీనికి ఉన్న ఎర్రర్ కోడ్స్ అనమాట ఇవి, వాల్టాస్ ఎర్రర్ కోడ్స్లు. ఇన్వర్టర్ సిరీస్లో ఎర్రర్ కోడ్స్ చూసారు కదా, ఎర్రర్ కోడ్స్ ఇవన్నీ పీసో అని మనకి ఎర్రర్ చూపించిన తర్వాత పైకి మనం విండో బయట లాగిన తర్వాత మనకి ఎర్రర్ కోడ్స్ అనేవి బయట లోన్ కూడా ఉంటాయి. దీని వైరింగ్ డయాగ్రాము సరే కదా, ఫిక్స్ అయితే చేసుకున్నాము, రన్నింగ్లో పెట్టాము వేసి. నా వీడియోస్ ఎవరెవరు చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. టెక్నీషియన్స్ ఎక్కువ చూస్తున్నారా, కస్టమర్లు ఎక్కువ చూస్తున్నారా? దయచేసి మీ ఊరి పేరు కామెంట్ చేయండి, మీ టెక్నీషియన్ ఏదో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.